కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. హామీలను అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని సరిగా అమలు చేయడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో బస్సుల సంఖ్యను తగ్గించి మహిళలను మోసగించారని, రుణమాఫీ ఒక జోక్లా కనిపిస్తుందని, సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. సీఎం సహా కాంగ్రెస్ నాయకులెవరికీ వ్యవసాయం, సాగునీటిపై అవగాహన లేదన్నారు. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. యాసంగిలా ఈసారి కూడా రైతులను ఎండబెడితే తీవ్ర పరిణామాలుంటాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా తేలిపోతున్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేసినామని డబ్బా కొట్టుకోవడం తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు డబ్బా కొట్టుకున్న మొట్టమొదటిది ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఒక ఫార్స్ అని చెప్పి, బస్సులు ఉచితంగా ప్రయాణం చేయించాల్సి వస్తుంది, తిప్పాల్సి వస్తుందని చెప్పి బస్సులే తగ్గించారు. సగానికి పైగా బస్సులు అని చెప్పి మహిళలే శాపనార్థాలు పెడుతున్నారు ఒకవైపు. ఇంకొక వైపు మగవాళ్ళు మేము అవసరం ఉండి బస్ కిరాయి తీసుకొని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పోదామన్న అవకాశం లేని పరిస్థితులు మాకు వచ్చినాయని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. పేరుకు పథకం అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ పెద్ద కుట్ర చేస్తున్నారు. దాంట్లో అదొకటి తేలిపోయింది. ఇక ఉచిత కరెంటుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుకే చాలా స్పష్టంగా చెప్పిర్రు ప్రజలు, మహిళలందరూ. వారు ఎదురుగా 300-400 మంది మహిళలు ఉంటే ఉచిత కరెంట్ వస్తుందా అంటే అందరికీ ఏకగ్రీవంగా రావట్లేదు అనే మాట చెప్పినారు. కానీ ఆయన చాలా తెలివిగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఇతరులను కోప్పడి వెళ్ళిపోయిండు, వాళ్ళ మీద నెపం పెట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండు. ఉచిత విద్యుత్తుకు మున్సిపల్ అధికారులకు ఏం సంబంధం? మోకాలికి బోడిగుండికి మూడేసే ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక నిన్న రుణమాఫీకి సంబంధించి పెద్ద జోక్ లాగా ఉంది. వాళ్ళు చేసిన రుణమాఫీ డబ్బుల పైసల కంటే నేటి నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో